వెల్కమ్ టు డిసైడ్. దిస్ ఇస్ ఈశ్వర్. ఈ వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్లో భాగమైనటువంటి నేషనల్ పార్క్స్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో జాతీయ ఉద్యానవనాలు అంటాం, లేదా జాతీయ పార్కులను కూడా పిలుస్తూ ఉంటాం. సో ఇవి భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాలలో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈవెన్ క్వశ్చన్స్ కూడా ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి. పలానా ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మానస్ నేషనల్ పార్క్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం రాష్ట్రంలో ఉంది. ఆరంగ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం రాష్ట్రంలో ఉంది. నాగర్హోల్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక రాష్ట్రంలో ఉంది. బండిపూర్ టైగర్ రిజర్వ్, బండిపూర్ నేషనల్ పార్క్ ఏ ప్రాంతంలో ఉంది? కర్ణాటకలో ఉంది. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అంటే ఏ ఏ రాష్ట్రాల్లో ఏ నేషనల్ పార్కులు ఉన్నాయి అనేటువంటిది అడుగుతూ ఉన్నారు. కాబట్టి వాటిపైన మనం డిస్కషన్ చేద్దాం. ఈవెన్ తెలంగాణ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే 3 నేషనల్ పార్క్స్ ఉండటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే కాసు బ్రహ్మానందారెడ్డి నేషనల్ పార్క్, మనకి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కేబీఆర్ నేషనల్ పార్క్ ఉంటుంది. దాని తర్వాత హైదరాబాద్ ప్రాంతంలోనే వనస్థలిపురం అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ వనస్థలిపురంలోనే వనస్థలిపురం నేషనల్ పార్క్, లేదంటే హరిణి డీర్ పార్క్, అది హరిణి నేషనల్ పార్క్ ఉంటుంది ఆ ప్రాంతంలో. దాని తర్వాత మృగావాణి అని చెప్పేసి మృగావాణి నేషనల్ పార్క్ ఉంటుంది మనకి మొయినాబాద్ మండలం దగ్గర చిలుకూరి బాలాజీ టెంపుల్ ఆ పరిసరాల ప్రాంతాల్లో ఉంటుంది. సో టోటల్గా మనకి తెలంగాణ నుంచి చూసుకున్నట్లయితే 3 నేషనల్ పార్క్స్ అయితే ఉన్నాయి. సో అట్లా ఆ విధంగా అవన్నీ కూడా మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో నేషనల్ పార్క్ అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఒక ప్రాంతాన్ని రక్షించడానికి, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి అరణ్యాలను, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జంతు సమూహాలను రక్షించడానికే వాటిని నేషనల్ పార్క్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. సో ఒక ప్రాంతాన్ని నేషనల్ పార్క్గా డెసిగ్నేట్ చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందండి. సో సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ తనకి చేయదు. సో స్టేట్ గవర్నమెంట్ యొక్క రికమెండేషన్ ఎప్పుడైతే చేస్తూ ఉందో, సో స్టేట్ గవర్నమెంట్ యొక్క రికమెండేషన్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్లేస్ని నేషనల్ పార్క్ కింద డెసిగ్నేట్ చేస్తూ ఉంది అండి. సో ఒక ప్రాంతాన్ని నేషనల్ పార్క్ కింద డెసిగ్నేట్ చేశారు అనుకోండి, సో అప్పుడు దాని యొక్క పూర్తి బాధ్యతలంతా కూడా స్టేట్ గవర్నమెంట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ నేషనల్ పార్క్ యొక్క ప్రొటెక్షన్ అనేటువంటిది ఉంటుంది. సో దానికి సంబంధించి అధికారులను నియమించాల్సి ఉంటుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులను కూడా నియమించాల్సి ఉంటుంది. దానితో పాటు ఆ ప్రాంతాన్ని నేషనల్ పార్క్గా డెసిగ్నేట్ చేస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జంతు సంరక్షణ బాధ్యతలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకోవాల్సి ఉంటా ఉంది. సో ఇది నేషనల్ పార్క్ సంబంధించినవి. మరి ఈ నేషనల్ పార్క్స్లో మానవులు తమ యొక్క కార్యక్రమాలు చేయవచ్చా? జనరల్గా అంటే చేయకూడదండి. ఓకేనా? సో హ్యూమన్ యాక్టివిటీస్ అనేటువంటిది, సో మానవ కార్యక్రమాలు అనేటువంటివి ఈ నేషనల్ పార్క్స్లో ప్రొహిబిటెడ్. బట్ కొన్ని సందర్భాలలో ఆ నేషనల్ పార్క్ లేదంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ యొక్క అనుమతి ఉంటే కనుక ఆ నేషనల్ పార్క్స్లో కొన్ని కార్యక్రమాలు చేయవచ్చు. ఏ కార్యక్రమాలు అంటే రీసెర్చ్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు, దానితో పాటు ఆ నేషనల్ పార్క్లో దొరికేటువంటి ఫుడ్, అంటే లైక్ ఈ అడవుల నుంచి వచ్చేటువంటి వృక్ష సంపద ఏదైతే ఉంటుందో, సో దానిని ఆ లోకల్లో ఉన్నటువంటి పీపుల్ అయితే తీసుకోవచ్చు. అంతే తప్ప కానీ ఇక్కడ ఈ నేషనల్ పార్క్, ఒక ప్రాంతాన్ని నేషనల్ పార్క్ డెసిగ్నేట్ చేస్తే అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ అనేటువంటివి చేయటానికి పాసిబిలిటీ లేదు. బట్ కొన్ని యాక్టివిటీస్ చేయవచ్చు. అవేంటి అంటే రీసెర్చ్కి సంబంధించిన అంశాలు కానీ, లేదంటే అటవీ సంపదని ఆ దగ్గరలో ఉన్నటువంటి ప్రజలు తీసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి భారతదేశంలోనే మొట్టమొదటి నేషనల్ పార్క్గా డెసిగ్నేట్ చేసినటువంటి ప్లేస్ ఏది అంటే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. సో దీనిని 1936 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము నేషనల్ పార్క్గా, అంటే ఆ టైంలో 1936 అంటే బ్రిటిష్ వాళ్ళే భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో, సో వారే ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ని నేషనల్ పార్క్గా డిక్లేర్ చేశారు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిది, అతి ప్రాచీనమైనటువంటిది కూడా. సో దీన్ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ని గతంలో హెయిలీ నేషనల్ పార్క్గా పిలిచేవాళ్ళు అండి. దీన్ని హెయిలీ నేషనల్ పార్క్గా పిలిచేవాళ్ళు. దాని తర్వాత భారతదేశంలోనే అతిపెద్ద నేషనల్ పార్క్ ఏది అన్నప్పుడు హెమిస్ నేషనల్ పార్క్, ఇది లదాఖ్
కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటుంది. దాని యొక్క విస్తీర్ణం కూడా దాదాపు 4400 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం ఉంటుంది. ఓకేనా. సో భారతదేశంలో అతిపెద్దది హెమిస్ నేషనల్ పార్క్. ఏ ప్రాంతంలో ఉంటుంది? లదక్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటుంది. ఉత్తరాఖండ్లో ఏ నేషనల్ పార్క్ ఉంది? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంది. భారతదేశంలోనే మొట్టమొదటిది, అతి ప్రాచీనమైనటువంటిది కూడా. నెక్స్ట్, భారతదేశంలోనే అతి చిన్న నేషనల్ పార్క్ వచ్చేసి మరి ఎక్కడ ఉంటుంది అంటే సౌత్ బటాన్ ఐలాండ్ నేషనల్ పార్క్. ఏ ప్రాంతంలో? అండమాన్ అండ్ నికోబార్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉంటా ఉంది. సో విస్తీర్ణము 0.03 చదరపు కిలోమీటర్లు, దాన్ని స్క్వేర్ కిలోమీటర్స్ అంటాం. ఓకేనా. దాని తర్వాత అత్యధిక సంఖ్యలో జాతీయ ఉద్యానవనాలు ఉన్నటువంటి రాష్ట్రం చూస్తే మధ్యప్రదేశ్ అండి. సో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో మధ్యప్రదేశ్లోనే అత్యధికంగా నేషనల్ పార్క్స్ అనేటువంటివి ఉన్నాయి. సో దాదాపు 11 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మధ్యప్రదేశ్లోని మనకి చాలా నేషనల్ పార్క్స్ లైక్ కనహా అనేటువంటి నేషనల్ పార్క్ కానీ, పెంచ్ అనేటువంటి నేషనల్ పార్క్ కానీ, పన్నా అనేటువంటి నేషనల్ పార్క్ కానీ, కునో అనేటువంటి నేషనల్ పార్క్ కానీ, ఇట్లా ఈ విధంగా దాదాపు ఈ మధ్యప్రదేశ్ ప్రాంతంలో 11 అయితే ఉండటం జరిగింది. ఓకేనా. సో అత్యధిక నేషనల్ పార్క్స్ కలిగినటువంటి రాష్ట్రము మధ్యప్రదేశ్. అదేవిధంగా అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రము కూడా మధ్యప్రదేశే. ఇక్కడ రెండు కూడా మధ్యప్రదేశే. సో ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఫర్దర్గా చూద్దాం. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటి అంటే మెరైన్ నేషనల్ పార్క్ ఒకటి ఉంటుంది. మెరైన్ నేషనల్ పార్క్. సో ఇది భారతదేశంలోనే మొట్టమొదటి మెరైన్ నేషనల్ పార్క్. ఏ ప్రాంతంలో ఉంటుంది? గల్ఫ్ ఆఫ్ కచ్, గుజరాత్ రాష్ట్రంలో గల్ఫ్ ఆఫ్ కచ్ ఏదైతే ఉందో సో ఆ ప్రాంతంలోనే ఉంటుంది. సో మెరైన్ నేషనల్ పార్క్ అంటే ఏం లేదు, సముద్రంలో ఉండేటువంటి నేషనల్ పార్క్. ఇప్పుడు దీని బౌండరీ అంతా కూడా మీకు సముద్రంలో, ఇప్పుడు గుజరాత్ అంటే మనకి ఏముంటుంది? అరేబియన్ సీ ఉంటుంది కదా. సో అరేబియన్ సీలో, అరేబియన్ మహాసముద్రంలో ఉన్నటువంటి పార్క్ ఇది మెరైన్ నేషనల్ పార్క్. భారతదేశంలోనే మొట్టమొదటిది గుజరాత్లో గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉంటా ఉంది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకొక నేషనల్ పార్క్ ఉంటుంది. సో దీన్ని ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అంటాము అండి. భారతదేశంలోనే మొట్టమొదటి ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. దాని పేరే చూడవచ్చు మీరు, కైబుల్ లంజావో నేషనల్ పార్క్. కైబుల్ లంజావో నేషనల్ పార్క్ అంటాం. భారతదేశంలోనే మొట్టమొదటి ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. ఇది మణిపూర్ రాష్ట్రంలో ఉంటుంది. మణిపూర్ రాష్ట్రంలో ఉంటుంది. మీరు చూడవచ్చు ఇక్కడ. సో ఈ ప్రాంతం అంతా కూడా అంతా కూడా నీటిపైన ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది ఈ నేషనల్ పార్క్ అనేటువంటిది. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి ఒక్కొక్క రాష్ట్రం నుంచి నేషనల్ పార్క్స్ చూద్దాం. ముందుగా తెలంగాణ నుంచి చూస్తే తెలంగాణలో 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఒకటి కేబీఆర్ నేషనల్ పార్క్, దాన్ని కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ అంటాం. సో ఇది హైదరాబాద్లోనే ఉంటా ఉంది. సో హైదరాబాద్లోని మనకి జూబ్లీ హిల్స్ కానీ, బంజారా హిల్స్ కానీ ఈ ప్రాంతంలో ఎక్స్పాండ్ అయ్యి ఉంది. సో దీనిలో ఈ కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్లో ఎక్కువగా ఉండేటువంటి మనకి యానిమల్స్ చూస్తే ఎక్కువగా పికాక్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ప్రాంతంలో పికాక్స్ అండి. ఓకేనా. సో నెమలులు ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత మనం చూస్తే ఇంకొక నేషనల్ పార్క్ మహావీర్ హరిణి వనస్థలి నేషనల్ పార్క్. మహావీర్, సో మనకి జైనిజానికి సంబంధించిన 24వ తిరంతకర్ ఎవరైతే ఉన్నారో, సో జైనిజానికి సంబంధించిన ఫౌండర్ కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఆయన పేరు పెట్టారు మహావీర్. ఓకేనా. సో జైనిజం గురువు. సో హరిణి అంటే డీర్ అండి, డీర్. సో తెలుసు కదా, దుప్పి అంటాం, జింకలు. సో డీర్ ఎక్కువ ఉంటుంది. వనస్థలి, సో వనస్థలిపురం ఏరియా పేరు అది. సో ఫైనల్గా మహావీర్ హరిణి వనస్థలి నేషనల్ పార్క్ వచ్చి వనస్థలిపురం హైదరాబాద్లోనే సిటీ అవుట్స్కట్స్లో హయత్ నగర్ ప్రాంతంలో ఉంటా ఉంది. సో దీనిలో ఎక్కువగా మీకు కనిపించేటువంటి యానిమల్స్ చూస్తే డీరే అండి. సో డీర్ అనమాట ఎక్కువగా ఉంటా ఉంది, జింకలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ దీనిలోనే జింకల పార్క్ కూడా ఉంది. సో ఇది ఫేమస్ ఫర్ డీర్. నెక్స్ట్ వచ్చేసి మృగావణి నేషనల్ పార్క్. సో ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ ప్రాంతంలోనే మొయినాబాద్ అనేటువంటి ఒక మండలం ఉంటుంది. ఆ మండలం దగ్గరనే మనకి చిలుకూరి ప్లేస్ ఉంటుంది. అక్కడ ఆ ఏరియాలో ఈ మృగావణి నేషనల్ పార్క్ అనేటువంటిది విస్తరించింది. ఈవెన్ చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆ మార్గంలో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ నేషనల్ పార్క్. ఇక దాని తర్వాత వన్ బై స్టేట్ వైజ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 3 నేషనల్ పార్క్స్ అయితే ఉన్నాయి. ఒకటి పాపికొండల నేషనల్ పార్క్. ఓకేనా. సో ఇది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు భద్రాచల ప్రాంతం ఏదైతే ఉందో
సో ఆ భద్రాచల ప్రాంతంలో ఉంటా ఉంది. గోదావరి నదికి దగ్గరలో ఈ పాపికొండల నేషనల్ పార్క్ అయితే ఉంటుంది. సో దీన్ని 2008లో డెసిగ్నేట్ చేశారు. దాని తర్వాత రెండవది రాజీవ్ గాంధీ రామేశ్వరం నేషనల్ పార్క్ 2005లో డెసిగ్నేట్ చేశారు. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఇది మనకి చిత్తూరు అంటే తిరుపతి ప్రాంతం ఏదైతే ఉందో, తిరుపతి దేవస్థానం టిటిడి దేవస్థానం ఏదైతే ఉందో, సో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటిదే ఈ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ 1989లో డెసిగ్నేట్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటిగా డెసిగ్నేట్ చేసినటువంటి నేషనల్ పార్క్ కూడా ఇది శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో చూస్తే రెండు ఉంటాయి. ఒకటి మౌలింగ్ అనేటువంటి నేషనల్ పార్క్, రెండు నమ్దఫా అనేటువంటివి. సో నమ్దఫా తరచుగా అడుగుతూ ఉన్నారు, నమ్దఫా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంటుంది అని తరచుగా అడుగుతూ ఉన్నారు. మరి ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ అస్సాంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. అస్సాంలో ఉన్నటువంటి అన్ని నేషనల్ పార్క్స్ ఇంపార్టెంటే, తరచుగా అడుగుతూ ఉన్నారు. సో ఒకటి దిబ్రూ సైకోవా అనేటువంటి నేషనల్ పార్క్, దిహాంగ్ పట్కాయ్ అనేటువంటిది, కాజీరంగా, మానస్, నమేరి, రాజీవ్ గాంధీ, దీన్ని ఒరంగ్ అంటారు. నెక్స్ట్ రైమోనా. సో ఇటీవల యూపీఎస్సీ నిర్వహించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అడిగారు ఈ ఆరెంగ్ నేషనల్ పార్క్ సంబంధించి, అంటే లైక్ ఆరెంగ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అడిగారు, అస్సాం. దాని తర్వాత ఈ కాజీరంగా నేషనల్ పార్క్ గురించి అడిగారు, మానస్ నేషనల్ పార్క్ గురించి కూడా ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో దట్స్ ఇవి ఎక్కువ ఇంపార్టెంట్. దాని తర్వాత బీహార్ చూడండి, బీహార్ నుంచి వాల్మీకి ఉంది. బీహార్ రాష్ట్రం నుంచి ఏకైక నేషనల్ పార్క్ వాల్మీకి నేషనల్ పార్క్. మనందరూ తెలుసు, ఇప్పుడు వాల్మీకి మహర్షి పేరు గుర్తురాంగ్లోనే మనకు గుర్తొచ్చే ప్రాంతం బీహార్. సో ఆ బీహార్లోనే ఉంది. నెక్స్ట్ చూస్తే ఛత్తీస్గఢ్ నుంచి చూసుకుంటే ఛత్తీస్గఢ్లో గురు ఘాసీదాస్ దాన్ని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కూడా పిలుస్తారు, దాన్ని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కూడా పిలుస్తారు. ఇంద్రావతి ఉంటుంది, కంగేరి వ్యాలీ ఉంటుంది. గోవాలో ఒకటే ఉంది, అది మొల్లెం నేషనల్ పార్క్. దాని తర్వాత గుజరాత్లో ఉన్నటువంటివి మనకి బ్లాక్ బగ్ లేదా దాన్ని వేరావదర్ నేషనల్ పార్క్, గిర్ అంటారు, మెరైన్ మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ మెరైన్ నేషనల్ పార్క్. సో గుజరాత్లోనే ఉంటుంది మెరైన్ నేషనల్ పార్క్, గల్ఫ్ ఆఫ్ కచ్ ఏరియాలో. నెక్స్ట్ ఫోర్త్ది వన్సద. సో మనకి ఇక్కడ సెకండ్లో ఉన్న గిర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో దాని గురించి ఒక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఈ గిర్ నేషనల్ పార్క్లోనే ఏషియాటిక్ లయన్స్ ఉంటాయంట. ఓకేనా. సో భారతదేశంలో కేవలము ఒకే ఒక ప్లేస్లో ఆసియాటిక్ లయన్స్ ఉంటే ఆ ప్లేసే గిర్ నేషనల్ పార్క్, గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ హర్యానా నుంచి కాళేశ్వర్ ఉంది, సుల్తాన్పూర్ ఉంది. ఈ సుల్తాన్పూర్ వెరీ ఇంపార్టెంట్. ఈ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్లో డీర్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానికోసం కూడా మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి, సుల్తాన్పూర్లో డీర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ నుంచి గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్కు, ఇంద్రకీల, కిర్గానా, పిన్ వ్యాలీ, కాల్, షేర్జంగ్, సింబాల్బరా నేషనల్ పార్క్స్ అయితే ఉన్నాయి ఈ ప్రాంతాల్లో మనకి. హిమాచల్ నుంచి జార్ఖండ్ నుంచి బెట్లా ఉంది, కర్ణాటక నుంచి అన్షి, బండిపూర్, బన్నేర్ఘట్ట, కుద్రేముక్కు, నాగర్హోల్. సో తరచుగా వచ్చేవి నాగర్హోల్ ఇంపార్టెంట్ ఇక్కడ, నెక్స్ట్ కుద్రేముఖ్ ఇంపార్టెంట్, నెక్స్ట్ బండిపూర్ ఇంపార్టెంట్. సో వీటిపైన క్వశ్చన్స్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ. నెక్స్ట్ కేరళలో చూసుకుంటే అనైముడి షోల, ఎర్రవీకులము, మత్తికెత్తన్ షోల, పంబదం షోల, పెరియారు, సైలెంట్ వ్యాలీ. సో వీటిలో మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సినవి రెండు నేషనల్ పార్కులు, ఒకటి పెరియార్ నేషనల్ పార్కు, రెండు సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ మధ్యప్రదేశ్ నుంచి చూసుకుంటే మధ్యప్రదేశ్లో టోటల్గా 11 ఉంటాయి. సో భారతదేశంలోనే ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో అత్యధిక నేషనల్ పార్క్స్ ఉన్నాయి అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో టోటల్గా 11 ఉన్నాయి. 11లో బాంధవ్గర్ అని, డైనోసార్ ఫాజిలు, పెంచ్, కనహా, కునో, మాధవ్, పన్నా, సంజయ్, సత్పురా, వన్ విహార్. సో వీటిలో ప్రధానంగా తరచుగా అడుగుతున్నటువంటివి చూసుకుంటే ఒకటి కును అడుగుతున్నారు, కన్హా, పెంచ్, పన్నా ఎక్కువగా తరచుగా అడుగుతున్నటువంటి ఏరియాస్ ఇవి. ఓకేనా. ఇంకొక అంశం కునో మనకి న్యూస్లో ఉంది. కునో నేషనల్ పార్క్ వచ్చి ప్రస్తుతం న్యూస్లో ఉంది. కారణం ఏంటి అంటే మనకి
భారతదేశము ప్రాజెక్ట్ చీతా అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. ప్రాజెక్ట్ చీతా అనేటువంటి ఒక ప్రాజెక్ట్ అంటే చిరుతపులుల సంరక్షణ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేయగా, సో ఈ చిరుతపులులను తీసుకొచ్చి అంటే సౌత్ ఆఫ్రికా దేశం, ఆఫ్రికా ఖండం నుంచి చిరుతపులులను దాదాపు 20 చిరుతపులులను తీసుకొచ్చి ఈ యొక్క కునో నేషనల్ పార్క్లో పెట్టారు అండి. ఓకేనా. సో అట్లా కునో నేషనల్ పార్క్ న్యూస్లో ఉంది. సో ప్రాజెక్ట్ చీతా కింద ఏ జాతీయ పార్క్లో చీతాలు ఆఫ్రికా ఖండం నుంచి చీతాలను తీసుకొచ్చి పెట్టారు అన్నప్పుడు ఆన్సర్ కునో నేషనల్ పార్క్. సో కునో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్ అంశం మహారాష్ట్రలో మనకి చందోలి, గుగమాల్, నవేగవన్, పెంచ్, సంజయ్ గాంధీ, తడోబా ఉంటుంది. సో వీటిలో ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ వచ్చేసి తడోబా. చాలా ఎగ్జామ్స్లో అడిగారు. సో తడోబా నేషనల్ పార్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది నేషనల్ పార్క్ ఉంది, దాంతోపాటు టైగర్ రిజర్వ్ కూడా ఉంది. సో వీటిపైన క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. నెక్స్ట్ మణిపూర్ చూసుకుంటే మణిపూర్లో కేబుల్ లంజావ్ అన్నాం. సో ఆల్రెడీ మనం చూసాం. సో ఈ కేబుల్ లంజావ్ అనేటువంటిది భారతదేశంలోనే మొట్టమొదటి ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. సో నీటిలో తేలియాడుతున్నటువంటి మొట్టమొదటి నేషనల్ పార్క్ కేబుల్ లంజావో మణిపూర్లో ఉంటుంది. దాని తర్వాత షిరోయ్ అని, దాని తర్వాత మేఘాలయ నుంచి చూసుకుంటే బాల్పక్రమ్ అని, నూక్రేక్ రిడ్జ్ అని ఉంటుంది మేఘాలయ. మిజోరాంలో చూస్తే మర్లేను, ఫాంగ్బుయ్ అని ఉంటుంది. నాగాల్యాండ్లో ఇంతంకి. ఒడిశాలో రెండు కూడా ఇంపార్టెంట్. ఒడిశాలో ఉన్న బిట్రకనికా నేషనల్ పార్క్ ఇంపార్టెంట్. ఒడిశాలో ఉన్న సిమ్లీపాల్ నేషనల్ పార్క్ కూడా ఇంపార్టెంట్ ఒడిశా నుంచి. ఓకేనా. నెక్స్ట్ రాజస్థాన్లో చూస్తే రాజస్థాన్లో ఉన్నది డిజర్ట్, కీలాడియో గనా నేషనల్ పార్క్, ముకుందర, రంతంబోరు, సరిస్కా. సో రాజస్థాన్ నుంచి అడుగుతున్నటువంటివి చూస్తే ఒకటి సరిస్కా అడుగుతూ ఉన్నారు, 2 రంతంబోర్ అడుగుతూ ఉన్నారు, 3 కీలాడియో నేషనల్ పార్క్. ఈ మూడింటిని కూడా రాజస్థాన్లోనే వీటిపైన క్వశ్చన్స్ వచ్చి ఉన్నాయి. నెక్స్ట్ సిక్కింలో చూసుకుంటే కాంచన్జంగా, వెరీ ఇంపార్టెంట్ ఇది కాంచన్జంగా నేషనల్ పార్క్. సో సిక్కింలో ఉన్న కాంచన్జంగా నేషనల్ పార్క్నే యునెస్కో వాళ్ళు ఏం చేశారండి, యునెస్కో వాళ్ళు మిక్స్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో వాళ్ళు ఏం చేశారంటే మిక్స్డ్ హెరిటేజ్ సైట్గా డెసిగ్నేట్ చేశారు. వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ తమిళనాడులో మనకి చూసుకున్నట్లయితే నేషనల్ పార్క్స్ గుండి ఉంది, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉంది, ఇందిరాగాంధీ, దాన్ని అన్నమలై నేషనల్ పార్క్ అంటాం, అండ్ ముడుమునై ఉంది, అండ్ ముకుర్తి ఉంది. సో ఈ తమిళనాడులో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పార్క్స్ వచ్చేసి ముడుములై ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇంపార్టెంట్. ఈ 2 తరచుగా అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ తెలంగాణ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. తెలంగాణ నుంచి కేబీఆర్ 1994 డెసిగ్నేట్ చేశారు. మహావీర హరిణి వనస్థలి 1994, మృగవని 1994లో డెసిగ్నేట్ చేశారు. త్రిపుర నుంచి చూసుకున్నట్లయితే త్రిపురలో కౌడడ్ లిపాడ్ అని బైసన్ నేషనల్ పార్క్ అని ఉంటాయి త్రిపుర రాష్ట్రం నుంచి. నెక్స్ట్ త్రిపురలోనే నెక్స్ట్ యూపీ నుంచి చూసుకుంటే యూపీలో ఒకే ఒక నేషనల్ పార్క్ ఉంది, అదే దుధ్వా. దీన్నే టైగర్ రిజర్వ్ కూడా డిక్లేర్ చేశారు. సో దుధ్వా ఈజ్ ఏ టైగర్ రిజర్వ్, దుధ్వా ఈజ్ ఏ ఎలిఫెంట్ రిజర్వ్, దుధ్వా ఈజ్ ఏ నేషనల్ పార్క్, దుధ్వా ఈజ్ ఏ బయోస్పియర్ రిజర్వ్. ఇవన్నీ కూడా డెసిగ్నేట్ చేశారు ఉత్తరప్రదేశ్ నుంచి. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటిది కార్బెట్, దాన్నే జిమ్ కార్బెట్ అంటాం. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అతి ప్రాచీనమైనటువంటిది 1936లో డెసిగ్నేట్ చేశారు. నెక్స్ట్ గంగోత్రి, గోవిందు, నందాదేవి, రాజాజీ, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఇటీవల న్యూస్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఉత్తరాఖండ్ నుంచి చూస్తే ఒకటి జిమ్ కార్బెట్ ఉంది, దాని తర్వాత 2 రాజాజీ ఉంది, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంది. రాజాజీ నేషనల్ పార్క్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఈ రాజాజీ నేషనల్ పార్క్ని మొత్తం కూడా అక్కడ ఈ నేషనల్ పార్క్లో ఉన్నటువంటి అడవుల మొత్తాన్ని కూడా తొలగించి అక్కడ 6 వే లైన్ని 6 వే ఎక్స్ప్రెస్ వేని వేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉండగా కేంద్ర ప్రభుత్వం అంటే లైక్ ఎన్జిటి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. సో అట్లా రాజాజీ నేషనల్ పార్క్ న్యూస్లో ఉంది. నెక్స్ట్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కూడా న్యూస్లోనే ఉంది. ఓకే. నెక్స్ట్ అంశం వెస్ట్ బెంగాల్లో బాక్సా ఉంది, గోరుమరా ఉంది, జల్దపార, నియోరా వ్యాలీ, సింగాలియా, సుందర్బాన్. వీటిలో ఇంపార్టెంట్ అయినటువంటిది ఒకటి బాక్సా ఇంపార్టెంట్,
సుందరబన్ ఇంపార్టెంట్. సో బక్సా న్యూస్లోనే ఉంటా ఉంది, సుందరబన్స్ కూడా న్యూస్లో ఉంటా ఉంది. సో రెండు కూడా వెస్ట్ బెంగాల్ నుంచి ఇంపార్టెంట్ అయినవి. నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ నుంచి మనకి ఇంపార్టెంట్ అయినటువంటివి క్యాంప్వెల్లా, నెక్స్ట్ గలాతియా ఉంది, మహాత్మా గాంధీ మెరైన్ ఉంది, మౌంట్ హరియట్, రాణి ఝాన్సీ మెరైన్ అండ్ శాడిల్ పీక్స్ అండమాన్ అండ్ నికోబార్ నుంచి ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి చూసుకుంటే సిటీ ఫారెస్ట్, దీన్నే సలీం అలీ నేషనల్ పార్క్ కూడా పిలుస్తారు. మనందరూ తెలుసు సలీం అలీ ఎవరండి. సలీం అలీ మీరు రోబో సినిమా చూసి ఉంటే రోబో 2.0లో ఆ విలన్ ఎవరైతే ఉన్నారో ఆయన నథింగ్ బట్ సలీం అలీ. సో ఈయన దేనికి ఫేమస్ అంటే పక్షులను సంరక్షణ చేసేటువంటి బాధ్యత తీసుకున్నారు. సో అందుకోసం ఈయన హీఈస్ ద ఫాదర్ ఆఫ్ బర్డ్ మ్యాన్గా పిలుస్తారు. సలీం అలీని ఫాదర్ ఆఫ్ బర్డ్ మ్యాన్గా పిలుస్తారు. సో పక్షులను రక్షించడానికి, ప్రొటెక్ట్ చేయడానికి ఆయన ఎన్నో అవేర్నెస్ క్యాంప్స్ అనేటువంటివి కూడా నిర్వహించారు. దాని తర్వాత ఇదే జమ్మూ అండ్ కాశ్మీర్లో దాచిగామ్ ఉంది, కజినాగ్ ఉంది, కిస్తావర్ హై ఆల్టిట్యూడ్ ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్లో. నెక్స్ట్ లదాఖ్ నుంచి హెమిస్ కనిపిస్తూ ఉంది. ఈ హెమిస్ వెరీ ఇంపార్టెంట్. ఈ హెమిస్ నేషనల్ పార్క్లోనే ఒక జంతువు ఉంటుంది, దాని పేరే స్నో లిపాడ్. ఓకేనా. సో హెమిస్ అనేటువంటి నేషనల్ పార్క్లో ఎక్కువగా కనిపించేటువంటి యానిమల్ స్నో లిపాడ్ అనేటువంటి యానిమల్. ఇదే స్నో లిపాడ్ అనేటువంటి యానిమల్ని ఇటీవల హిమాచల్ ప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్ర జంతువుగా డిక్లేర్ చేశారు. అర్థమైందా. సో స్నో లిపాడ్ ఈజ్ ద స్టేట్ యానిమల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. వేర్ వీ కెన్ స్నో లిపాడ్స్ ఇన్ ఇండియా, వీ కెన్ ఫైండ్ ఇన్ హెమిస్ నేషనల్ పార్క్. Where is the location of Hemis National Park? It is in Ladakh area. So that's the important thing we have to remember here. So ivi some like example questions ga chodochu. So Keibul Lamjao National Park ekkada undi? Answer మణిపూర్లో ఉంది. అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చి ఉన్నాయి కాబట్టి ఈ మోడల్ క్వశ్చన్స్ మీకు డిస్ప్లే చేస్తూ ఉన్నాం. తర్వాత హెమిస్ నేషనల్ పార్క్ చూస్తే ఇది ఏ ప్రాంతంలో ఉంటుంది? లదాఖ్లో ఉంటుంది. నెక్స్ట్ రణథంబోర్ నేషనల్ పార్క్ ఏ ప్రాంతంలో ఉంటుంది? రాజస్థాన్లో ఉంది. ఓకేనా. సో ఇవి భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్కి సంబంధించినటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.